ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన కలాకండ్ స్వీటు నేను ఇంట్లోనే చేశాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. టైం ప్రాసెస్ అయితే ఉంటుంది, కానీ మనమైతే ఎప్పుడైనా ఒకసారి అయితే ఇలా ట్రై చేసుకోవచ్చు. ప్రతిసారి మనం స్వీట్ హౌస్లోనే కొనుక్కొని తినాలి అని అంటే సాధ్యం కాదు కదా. అలాంటప్పుడు ఇలా ఇంట్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది. ఒకసారి మీరు ట్రై చేస్తారని చెప్పేసి అయితే నేను ఈ వీడియో తీయడం అయితే జరిగింది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక్కసారి ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూసేద్దాం రండి. ఇక్కడైతే నేను 1 లీటర్ పాల వరకు అయితే తీసుకున్న తర్వాత మామూలుగా మనకు ఫ్రెష్ పాలు తీసుకున్నట్లయితే మాత్రము ఒక నిమ్మకాయ సగం హాఫ్ నిమ్మకాయ వరకు పిండుకున్నట్లయితే మనకు పాలు అనేవి ఈ విధంగా పగిలిపోతాయి అన్నమాట. పగిలిపోయినప్పుడు ఇలా వస్తుంది కదా, వీటితోటి చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నాకేమైందంటే పాలు ఫ్రెష్యే, కాకపోతే నాకు అనుకోకుండా పాలైతే మరి అవి ఎండకు ఇరిగిపోయాయా లేకపోతే గిన్నె ఏమైనా ప్రాబ్లం వచ్చిందో తెలియదు, కానీ పాలైతే లీటర్ పాలు విరిగిపోయాయండి. విరిగిపోయిన పాలతోనే నేను చేస్తున్నాను అన్నమాట. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, పాలైతే వీడియోలో చూపిస్తున్నట్లయితే ఇలా విరిగిపోయిన వాటిని మనము మొత్తం వాటర్ అనేవి లేకుండా మొత్తం ఉంచుకొని వాటితోటి ఈ విరిగిపోయిన వాటన్నిటిని కూడా ఒక జాలి సహాయంతో అయితే మొత్తం నీళ్ళన్నీ వడగట్టిన తర్వాత వాటిని ఈ విధంగా ఒక ప్యాన్లో అయితే నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకొని పొడిగా అంటే మనకు గడ్డలు లేకుండా ఈ విధంగానైతే మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటే గరిటె సహాయంతో అయితే ఈ విధంగా మనం కలుపుతూ ఉండాలన్నమాట. వాటర్ అనేవి మొత్తం పోయి వాటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తున్న క్రమంలోనే ఒక 2 ఇలాచీలు ఈ విధంగానైతే మెత్తటి పొడి చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, కలర్ అనేది మనకి ఇంచుమించుగా చేంజ్ అయిందన్నమాట. ఈ విధంగా ఇంకా అలాగే ఫ్రై చేస్తూ ఉండాలి. టైం కొంచెం ఎక్కువనే పడుతుంది, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే ఒక ఫ్రెష్ నెయ్యి అయితే నేను వేసుకుంటున్నాను. 1 లేదా 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగానే కలుపుతూ ఉండాలన్నమాట. మనం ఎక్కడ కూడా ఆగకుండా కలుపుతూ ఉంటే కలర్ చేంజ్ అయిపోయి మనకు చిన్నగా అవి అనేవి పెద్దగా కాకుండా చిన్న ముక్కలుగా, అంటే మనకు గోధుమ రవ్వ ఎలా ఉంటుందో ఆ విధంగా అయ్యేదాకా ఫ్రై చేస్తూ ఉంటామన్నమాట. ఈ విధంగా కలర్ మొత్తం చేంజ్ అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక బాక్స్ గిన్నెలోకి కానీ లేకపోతే ఇట్లా బాక్స్ గిన్నెలోకి కానీ లేకపోతే ఏదైనా మనకి టప్పర్ వైర్ బాక్సులు ఉంటాయి కదండి, పొడవటి బాక్సులు, అలా అయినా పర్వాలేదు. నేను ఇక్కడైతే బాక్స్ తీసుకున్నాను. దానికి చుట్టూ కూడా నెయ్యి అనేది అప్లై చేసుకుంటూ కొంచెం వేడిగా ఉన్నప్పుడు, అంటే బాగా వేడిగా కాదు, కొంచెం మామూలుగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి నెయ్యి రాసుకున్న బాక్సులోకి అయితే మొత్తం ఈ విధంగా తీసుకుంటూ ఉండాలి. బాక్సులోకి అయితే మొత్తం ఈ విధంగానైతే వేసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ మనం ఈ విధంగా ప్రెస్ చేస్తూ చేసుకోవాలన్నమాట. కొంచెం మొత్తుతో ఈ విధంగా మొత్తం మిగిలిన అంతా కూడా ఈ విధంగా మొత్తం బాక్స్లోకి అయితే నాకు సరిపోయిందనమాట. ఒకవేళ మీకు ఇది చిన్నగా అయిపోతే కొంచెం పెద్ద దాంట్లో కూడా వేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ బాక్స్ అయితే మూత పెట్టేసుకొని ఒక ½ అవర్ వరకు అయితే బయట పక్కకు పెట్టేయాలన్నమాట. ఒక ½ అవర్ 1 అవర్ తర్వాత ఈ విధంగా మనము బాక్స్ అనేది ఒక ప్లేట్లోకి బోర్లించుకొని చిన్నగా టిప్ చేసినట్లయితే మనకు చూస్తున్నారు కదా, కలాకండ్ స్వీట్ అనేది అయితే రెడీ అవుతుంది. చాలా బాగుందండి, టేస్ట్ కూడా బాగుంది. మనకు స్వీట్ షాప్లో దొరికేంత పర్ఫెక్ట్ కాకపోయినా అట్లీస్ట్ చాలా అయితే బాగుంది, తినొచ్చు. షేప్ అనేది కరెక్ట్గా రాకపోవచ్చు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్.